హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఈ వీడియో ఏమిటంటే ప్రసాదం బూర్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తాం కదా. మా చిన్నప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగితే అంటే గృహప్రవేశాలు కానీ పూజలు కానీ చేస్తే ఇదేనండి స్వీట్గా పెట్టేవాళ్ళు. కొంచెం వాటర్ పోసి అందులో పంచదార వేసుకోవాలండి. మనకు తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పంచదార వేసుకోవాలి, తక్కువ కావాలంటే తగ్గించుకొని వేసుకోవాలండి. తర్వాత అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఏమో కొబ్బరికూర వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత గోధుమ నూక వేసుకోవాలండి. గోధుమ నూక వేసుకొని దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంటే వండొచ్చేంత వరకు చూసుకోవాలండి. వండొస్తుంది అంటే టైంకి ఆపేయాలండి. తర్వాత కొంచెం బెల్లం తీసుకోవాలండి ఒక కప్పులో. తర్వాత అది కరిగాక గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవాలి ఆడకి. అయితే నేను వీటి గురించి నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి. మేము చేసే వంటలు తప్పనిసరిగా వండాల్సిందేనండి. చిన్నప్పుడు పిక్నిక్కి వెళ్ళేటప్పుడు ఇది కంపల్సరిగా ఇది వండేవాళ్ళమండి. మాకు తెలియదు కదండి. అయితే అందులో ఎక్కువ వాటర్ పోసేవాళ్ళము, ఎక్కువ వంటలు చేసేవాళ్ళమండి. అయితే కొంచెం తినేవాళ్ళము, కొంచెం ఇంటికి తెచ్చుకునే వాళ్ళమండి. మా ఫ్రెండ్స్లో ఎవరికైనా తినబుద్ధి అయ్యకపోతే 4 ఉండలు తింటే మేము కూడా 4 తినేవాళ్ళమండి. సమానంగా సర్దుకునే వాళ్ళము, సమానంగా తిని సమానంగా ఇంటికి తెచ్చేవాళ్ళమండి. ఒకళ్ళు ఎక్కువ తెచ్చేవాళ్ళం కాదు, ఒకళ్ళు తక్కువ తెచ్చుకునే వాళ్ళం కాదు ఇంటికి. మేము పిక్నిక్కి వెళ్ళింది అక్కడ చేసుకొని తినడానికో ఆడుకోవడానికో కాదండి, మా ఇంటికి తేడానికి వెళ్ళినట్టు మేము పిక్నిక్కి వెళ్ళే వాళ్ళమండి. ఎప్పుడు పిక్నిక్కి వెళ్ళినా సరే ఇంటికి తెచ్చేసే వాళ్ళమండి. మేము అక్కడ తక్కువ తినేవాళ్ళము. అయితే మేము వంటలు చేసే గిన్నెలు ఉంటాయి కదండి, ఆ గిన్నెలు కూడా అందరం కలిసే తోమేవాళ్ళమండి. మా చిన్నప్పుడు ఫ్రెండ్షిప్లో ఏ కల్మషం ఉండేది కాదండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎప్పుడు మేము అనుకునే వాళ్ళం కాదు. అందరం కలిసిమెలిసి అలా ఉండేవాళ్ళము. అయితే ఇదిగోండి అడ అన్నాను కదా, నేనేమో గోధుమ పిండి వేసుకున్నానండి. మైదా పిండి కొంచెం వేసాను. బెల్లం నీళ్ళు పోసుకొని ఉండలన్నీ చుడతాం కదండి, ఆ ఉండలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఉండలను తీసుకెళ్ళి వాటిలో వేసుకోవాలండి. ఆ తర్వాత అవి ఉడికాక తీసుకోవడమేనండి. మేము ఎప్పుడు పిక్నిక్లో ప్రయోగాలు చేసేవాళ్ళం కానీ ఇంటి దగ్గర మాత్రం వంట ప్రయోగాలు చేసేవాళ్ళం కాదండి. అప్పుడు అమ్మవాళ్ళు వంటలు కూడా తక్కువగా చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసి రకరకాల వంట నేర్చుకుంటున్నామండి. ఇంతకీ మీరు చిన్నప్పుడు పిక్నిక్కి వెళ్ళేవారా? వెళ్ళినట్టయితే కామెంట్ పెట్టండి. ఏ ఏ వంటలు చేసేవాళ్ళు అది కూడా కామెంట్ పెట్టండి. చూసారా, వంటలు బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఏమో ఎన్ని నీళ్ళు పోయాలో ఎంత పంచదార పోయాలో అవేమీ కొలతల ప్రకారం రాదండి. నా అంచనా ప్రకారం నేను చేసేస్తానండి. ఎక్కడేమో సీరియస్గా ఉన్నావు, కొంచెం నవ్వు అమ్మ అని మా పాప అంటుంది, అందుకే నవ్వుతున్నానండి. సరే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఉంటాను. ఓకే, బాయ్.